టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ రోజు నుంచి అనమాట. అదే విధంగా మనకు ముందు వచ్చేసి ఏంటంటే ఒక వెబ్ ఆప్షన్ డేట్ అనమాట రేపు నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. అదే విధంగా యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు వచ్చేసి కంప్లీట్ గా ఏదైతే యొక్క ఫైనల్ ఫేజ్ లో మన సీట్స్ ఇంక్రీజ్ అవుతాయని చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీడియో సెక్షన్ లో వచ్చేసి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మరి ఇంక్రీజ్ అవుతావా కావని కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వచ్చేయండి. స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనకు అఫీషియల్ గా ఇదివరకైతే నోట్ రావడం జరిగింది ఏదైతే యొక్క సీట్స్ గురించి అనమాట. మన యొక్క ఫైనల్ ఫేజ్ లో ఏదైతే మనకు 5000+ సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అనమాట. ఓకే, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 5000 సీట్లు అయితే మిగిలిపోవడం జరిగింది. అదే విధంగా ఇంకో థింగ్ వచ్చేసి మరి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి స్టూడెంట్ డౌట్ ఉంది కదా, ఇంక్రీజ్ అవుతాయి. మరి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎవరికైతే ఇక సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చింది కదా స్టూడెంట్స్ కి, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చి ఎవరైనా రిపోర్టింగ్ చేయకపోతే ఆ యొక్క క్యాన్సిల్ అయిన సీట్స్ ఉంటాయి కదా, ఆ క్యాన్సిల్ అయిన సీట్స్ ప్లస్ ఈ యొక్క 5000 సీట్స్ అనమాట టోటల్ గా మనకైతే కలిపేసి కూడా పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా అఫీషియల్ గానే, ఏమైనా సీట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే కాలేజీలో ఇప్పుడు ఉంటుంది కదా కాలేజ్ వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇంటేక్ కూడా పెంచుకోవచ్చు అని ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మనకు దాదాపుగా ఎంత లేదనుకున్నా ఒక 10,000, 8,000, 9,000 లాగా కూడా సీట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ కావచ్చు. దీని గురించి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు, కాకపోతే మనం ఎస్టిమేషన్ చేస్తానమాట. నేను దీన్ని చూసానమాట. ఓకే, మరి మీకు ఎవరికైనా సీట్ రాకపోయినా మరి ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వీడియో అయితే మరోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ముందుగా మీరు చేయాల్సింది ఏం లేదు గైస్, ఒకసారి మీ ర్యాంక్ ఎంత వచ్చింది చూసుకోండి, పర్లేదు. మీరు మీకు సీట్ రావాలంటే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు 100 ఇస్తారా 200 ఇస్తారా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు కేటగిరీ ఆఫ్ సీట్స్ కూడా మనకు తగ్గిపోవడం జరిగినాయి కాబట్టి అందరికి సీట్లు రాదు. అందుకే మీరు ముందుగానే వీలైన వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. మాకు ఖచ్చితంగా మాకు ఏదో ఒక కాలేజ్ సీట్ వచ్చిన చాలు అన్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు అన్ని కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వండి, అన్ని బ్రాంచ్లకి వెబ్ ఆప్షన్ ఇవ్వండి, మీకు అయితే సీట్ రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, ఈ యొక్క సీట్ అనేది ఏ విధంగా వస్తుంది, మరి యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే మరొకసారి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.